చింతపండు నవీన్ పటేల్ ఈ దొర ఈ భూస్వామి ఈయన 8 నోవ కారు ఉన్నటువంటి భూస్వామి పెద్ద విల్లా కట్టుకున్నటువంటి పటేల్ ఈ పటేలు ఆ సెలబ్రేషన్స్ కవితక్క చేసుకుంటే కవిత గారు నువ్వేమన్నా మా పద్మశాలివా మా ముదిరాజువా పద్మ ఏమంటారు కవిత గౌడువా లేకపోతే కవిత ముదిరాజువా కవిత రజకవా కవిత నాయబ్రాహ్మణివా కవిత ఇదా అని బీసీ కులాలన్నీ పేర్లు చెప్పుకుంటూ నువ్వు అసలు నువ్వే ఓడరా మళ్ళీ నాకు అర్థం కాదు నువ్వు బీసీవా నువ్వు బీసీ కాదు బీసీ కాదురా నువ్వు పవన్ కళ్యాణ్ గారి కమ్యూనిటీ కదా నీ కమ్యూనిటీ ఎక్కడ ఏమున్నది ఆంధ్రాలో చాలా మంది మున్నూరు కాపులే నిన్ను వెలివేసాం నేనైతే ఆ అన్న కోసం 24 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా నువ్వు దొంగవరా మళ్ళీ నువ్వు చోర్సలాడి నువ్వు ఓనిరా నువ్వు మోసం చేయండి ఓనిరా నువ్వు బ్లాక్మెయిల్ చేయండి మల్లన్న ఏం నడుస్తుంది ఫోన్లో నడిపిస్తాను అప్పుడేమో ఈ మల్లిరెడ్డి బువ తక్కువ తింటాడు భూములు ఎక్కువ మింగుతాడు అని అన్నావు మరి ఏమైందిరా ఫోన్లో మాట్లాడి ఎంత ఇచ్చిండ్రా పైసలు ఏ ప్రజా సమస్య పైన నువ్వు కొట్లాడింది అసలు నీ యూట్యూబ్ లేకుండా ఉచ్చ కూడా పోయి నువ్వు కెమెరా లేకుండా ఉచ్చ కూడా పోయిస్తాడే కాదు దొంగవు నువ్వు దీనికి మళ్ళీ సపోర్టు రైట్ ఏదో తప్పు చేసి ఎస్ నువ్వన్నా నేను నీ దగ్గర ఆధారం ఉంటే బయట పెట్టరా తప్పు చేసింది రైట్ దొరికింది జైల్లో పెట్టిన పోయింది ఆ కేసు ఫేస్ చేసుకుంటుంది అందరికీ తెలుసు సమాజానికి అట్లా ఎవరైనా దొంగతనం చేస్తే ఆధారం ఉంటే బయట పెట్టరా పోయి వాళ్ళని కేసు పెట్టి లీగల్గా లోపలేపిద్దాం అంతే నేను ఎందుకురా లోపలేసింది శర్మ గారి దగ్గర బ్లాక్మెయిల్ చేయలే బ్లాక్మెయిల్ చేసినందుకు ప్రజా సమస్యలపైన కొట్లాడుతుంటే అంబులెన్స్ ముంగడి నుంచి పోతుంటే పోలీసులు నా కోసం తిరుగుతున్నా ప్రచారం చేసుకున్నావురా నువ్వు పెద్ద నాయకుడు నువ్వు ఫీల్ అవుతావు దొంగ మలిగాను నువ్వు అరే ఈరోజు ఏదో ఆర్డినెన్స్ వస్తే వాళ్ళు సరే మంచి చెడో ఆ జాదుల సినిమాని ఎప్పటి నుంచో కొట్లాడుతూ ఉన్నాడు శ్రీనివాస్ గౌడ్ అన్న ఇంకా చాలామంది ముదిరాజు నాయకులు చాలామంది ఇంకా బీసీ నాయకులు ఇంకా చాలామంది చాలా కులాల బీసీ నాయకులు అందరూ పోయి ముఖ్యమంత్రి దగ్గర పోయి శాలువా కప్పి స్థానిక ఎన్నికలలో మాకు 43% కల్పించి ధన్యవాదాలు అని చెప్పి శాలువా కప్పితే వీళ్ళంతా కట్టు బానిసలు చూడండి ప్రజలారా గులాంగిరి పుస్తకం వీళ్ళ కోసమే రాసిందని బీసీ నాయకులందరూ అవమానిస్తాడు వీడు వాళ్ళు 40 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తారు బీసీల కోసం వాళ్ళందరూ నాయకులు కాదంట బీసీలకు వీడు ఒక్కడే వీడు మాత్రం బీసీ నాయకుడు అంట అప్పుడు ఆడిపోయిన బీసీ సంఘాలు ఆర్ కృష్ణ అన్న కదా మనకు బీసీ నాయకుడు ఆయన ఏ పార్టీలో అయినా ఉండని బీసీల గురించే మాట్లాడతాడు ఇంకో బీసీ నాయకుడు ఆయన ఎప్పుడు అన్నాడు నువ్వురా అటుపోయి బీసీలను తిడతావు ఇటుపోయి ఎస్సీలను తిడతావు ఇటు వచ్చి ఎస్టీలను తిడతావు అటుపోయి రెడ్లను తిడతావు ఇటుపోయి వెలమని తిడతావు ఇటు చెప్తాడు మళ్ళా ఏదేమైనా చర్చ నా చుట్టూ తిరగాలంటారు చర్చ కాదు రే చర్చ కాదు మళ్ళీ వాళ్ళు చిన్నదండి ఇంత ఈ ఏలుకు వాడి సిమెంట్ లేనటువంటి గోడ ఉంటుంది కదా ఇట్లా రాసుకొని చూసినాం ఎట్టెళ్తుంది రక్తం అయ్యో అమ్మ అని దొంగ ఏడిపేడుస్తున్నాడు ఈ మలిగాన్ గన్మెన్స్ తుపాకు 5 రౌండ్లు కాల్పులు జరుపుతాయి జాగృతి కార్యకర్తలా ఇప్పుడు మొత్తం రక్తమే మొత్తం జాగృతి కార్యకర్తలు మొత్తం రక్తం కవితక్క కోసం ఈ మల్లి పటేల్ కోసం ఆమె దొరసానే ఈడు దొరాయి వీళ్ళ కోసం మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను చచ్చిపోవాలి కొట్టుకొని చెప్పండి ప్రజలారా దేని మీద ఉన్నాడు చెప్పండి అరే ఇప్పుడు ఆమె ఒక రాజకీయ నాయకురాలు వేరే కులాల ఏ కులం వాళ్ళు ఆ కులం గురించే మాట్లాడుకోవాలా వేరే వాళ్ళ గురించి పోరాటం చేయొద్దా మరి నీ గురించి నువ్వే మాట్లాడు నువ్వు ఎస్సీల గురించి మాట్లాడుకుంటుంటావా ఎస్టీల గురించి మాట్లాడుకుంటా సంబరం చేసుకున్నది అనుకో స్వీట్లు పంచుకున్నది అనుకో కవిత ముద్రాజువా కవిత గౌడువా కవిత పద్మశాలివా అని అంటా ఉన్నావు కదా నువ్వేంది నువ్వు తీన్మార్ మల్లన్న మాదిగవా తీన్మార్ మల్లన్న మాలవా తీన్మార్ మల్లన్న బయలువా తీన్మార్ మల్లన్న డక్కలివా ఏంది నువ్వు మరి ఎందుకు మాట్లాడుతున్నావు అరే ఒక నాయకుడు అన్ని కులాల గురించి సమస్య ఉంటే మాట్లాడొచ్చురా దాని తప్పే ఉంది నువ్వు ఎందుకు మాట్లాడుతావు అంటే ఏ కులప్పుడు ఆ కులమే ఉద్యోగం చేసుకోవాలా దొరసాన్ని అయితే నువ్వు దొరరా నువ్వు పటేలు నువ్వు నీది కులపిచ్చి ధర్మపురి అరవిందు నువ్వు బండి సంజయ్ ఏంది కొడతారా దాడి చేస్తారా అరే మహిళ రైట్ రా ఇదే మన బండి సంజయ్ కుమారుడు టెక్ మహేంద్రలో ఎవరో అమ్మాయిని అన్నందుకు ఇది చేస్తే మంచి పని చేసిండు మావాడు తప్పు చేసింది కానే కాదు పొట్టు కొట్టిండు ఒక అమ్మాయిని అంటారా మరి ఇప్పుడు ఆమె కూడా ఆడపిల్లే కదా వాళ్ళు కొట్టింది కూడా కరెక్టే అంటావా చెప్పురా జై డౌన్ బీసీ డౌన్ మళ్ళీ అనుకుంటా ఆమె చేసేదే బీసీ ఉద్యమం చేస్తుంది బీసీలో వచ్చిన దగ్గర బీసీలో వాళ్ళకి వాళ్ళే డౌన్ అనుకుంటా సరా
కవిత గారు అభిమానులు వచ్చిర్రు, వాళ్ళు బీసీలే, వాళ్ళే డౌన్ బీసీ డౌన్ మళ్ళీ అనుకుంటూ వచ్చిరంట. అరే చెప్తానికి సిగ్గానే ఉండాలరా నీకు. తో ఇది బీసీల పైన దాడి, మా బీసీ మహిళలు ఉరుకొని వాళ్ళని వచ్చి కలుపుతావు. బీసీ మహిళలారా, బీసీ అన్నలారా, బీసీ అక్కలారా, వీడి దొంగ వీడి నమ్మకండి, వీని మాత్రం పడిపోకండి. మీకు బీసీ నాయకులు జాజుల సీనన్న, ఇప్పుడు నేను చెప్పిన సిద్ధేశ్వర్ అన్న, లేకపోతే ఆర్ కృష్ణన్న, ఇంకా చాలా మంది బీసీ నాయకులు ఉన్నారు. వీళ్ళు మన బీసీ నాయకులు. వాళ్ళని గౌరవిద్దాం, వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుందాం, వాళ్ళ పోరాటానికి గౌరవిద్దాం. వాళ్ళు 40-50 ఏళ్ళ నుంచి ఏ స్వార్థం లేకుండా అన్ని పార్టీల దగ్గర తిరిగి మాకు ఇది కావాలని అడుగుతా ఉన్నారు. వాళ్ళు కదా బీసీ నాయకులు. వీడు దొంగ అవకాశవాది, వీడు టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా రైట్, రాజకీయం విమర్శిద్దాం, 100% విమర్శించాల్సిందే. రైట్, అప్పుడు 42 ఉన్నది, మే 23 తీసుకొచ్చింది కానీ అడుగురా భయ్, ఎవరు అంటారు, అడుగు, తప్పే ఉంది. కవితక్కేమో మంచిదని ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పట్లేరు కదా. ప్రెస్ మీదకి వచ్చి నేను ఎప్పుడైనా ఏమన్నా అన్నానా, ఎందుకు మాట్లాడుతుంది? రైట్, అంబేద్కర్ విగ్రహం గురించి కొట్లాడింది, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అసెంబ్లీలో కొట్లాడిన మాట వాస్తవం. అన్ని ప్రజాప్రతినిధి అనేటోడు అన్ని కులాల సమస్యల గురించి మాట్లాడతాడు, అందరి హక్కుల గురించి కొట్లాడతాడు, తప్పే ఉంది. ఎవరా నువ్వు, నాకు అర్థం కాదు. మళ్ళీ ఎస్సీ వర్గీకరణ జరుగుతూ సంబరాలు అందరూ జరుపుకోలే, ఓన్లీ ఎస్సీలే జరుపుకున్నారా? ఎస్, బీసీల గురించి కొట్లాడుతున్నాడు, అక్క కూడా జరుపుకుంది, తప్పే ఉంది. చెప్పురా మళ్ళీ, చెప్పురా రే. అరే ఒక విజయాన్ని అందరు సెలబ్రేషన్ చేసుకుంటారా? నువ్వు పలానా కులంలో పుట్టినావు కాబట్టి సెలబ్రేషన్ చేసుకోవద్దు, నువ్వెవర్రా? వాడు ఇండైరెక్ట్ చెప్తాడు, మీ కులం వాళ్ళు నువ్వు వచ్చి ఏమన్నా నా దగ్గర బండవా అన్నట్టు మాట్లాడుతాడు. వాడు మాట్లాడొచ్చా? ఇట్లాంటి మాట్లాడొచ్చా? చెప్పండి. అసలు జర్నలిజం ఉందా ఈ రాష్ట్రంలో? జర్నలిజం పాడు చేసిన వీడు కాదా? యూట్యూబ్లో తెలియదా? వీడు బ్లాక్ మెయిల్కి మొదలు పెట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కడు ఓ యూట్యూబ్ పెట్టా, ఫోన్ చేయ, బ్లాక్ మెయిల్. మాగంటి గోపీనాథ్ చంపినటువంటి చచ్చిపోయిన దాంట్లో, అరే నేనే రా మంత్రాలు చేసినప్పుడు ఆయన ఫోన్ చేసాడు, ఆయన నెంబర్ నా దగ్గర ఉంది. ఆయన ఫోన్ చేసి ఏందే ఏమో చేసినామంటే, వీడు బ్లాక్ మెయిలర్, వీడు బ్లాక్ మెయిలర్. వీడు మల్లారెడ్డి భూవ తక్కువ తింటాడు, భూములు ఎక్కువ తింటాడని పేరుతో పోరాటం చేస్తా ఉన్నాడు. మరి ఏమైందిరా ఆయన మీద పోరాటం చేయకపోతే మళ్ళీ ఫోన్ చేసి ఏమైంది మళ్ళన్నా ఏమో చేస్తాను అంట. అంత పెద్ద దొంగ మళ్ళీ ఈ దొంగ మళ్ళీకి వీళ్ళిద్దరు ఒకటైపోయి ఇది చేసుకున్నారు. మొత్తం వీడు బ్లాక్ మెయిలర్, చీటర్ వీడు. మిమ్మల్ని ఎవడెవడినైతే ఈ తీన్మార్ మల్లిగాడు బెదిరించిండో నాకు చెప్పండి, ఎవడున్నాడు రా? నీ ఎమ్మటి ఎవడున్నాడు రా? అప్పుడున్న చిలక ప్రవీణ్ నీ మీద ఆరోపణలు చేసిపోయా, అప్పుడున్న మంద ప్రభాకరు మందకృష్ణ నీ మీద ఆరోపణలు చేసిపోయా, అప్పుడున్న కెమెరామెన్ చందు ఆరోపణలు చేసిపోయా. ఎవడున్నారు నీ వెనకాల? నువ్వు అంగీలాగు సిద్ధాంతం అని, బహుజన వాదం అంటివి, కాంశీరామ్ గారు అంటివి, మాయావతి గారు అంటివి, ప్రవీణ్ కుమార్ నాయకుడు వచ్చుడు మన నాయకుడు అంటివి. ఏదిరా నువ్వు చెప్పండి, ఏం చెప్పరా? కొద్ది రోజులు కోదండరామ్ సార్ నేను ఇన్ని పైసలు ఇస్తున్నా అంటివి, అడిపోయి చెరుపు సుధాకర్ అన్నా అని అంటివి, ఇటుపోయి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చి మనం ఆదరించాలంటివి, పోయి కాంగ్రెస్ పాలన అడుగుకుంటువి. నువ్వు దొంగతనం కేసులు దొరకగానే నువ్వు బీజేపీ కండవ కప్పుకుంటువి. జేపీ నడ్డా ఏ రసీ హే అని ధర్మపురి అరవింద్ ఈ కేసీఆర్ కుటుంబాన్ని కడతా బీజేపీ కండవ కాదు, ఈ తాడాలంటివి. ఉందా రా నీకు అసలు ఏమన్నా స్టాండ్ ఉందా? వాళ్ళు దొంగలై ఉండొచ్చురా, కానీ దొంగతనం చేయడం వాళ్ళు సక్సెస్ అయ్యి ఒకటే స్టాండ్ మీద ఉన్నారు. నువ్వు దొంగతనం చేస్తున్నావు కానీ ఒక స్టాండ్ మీద లేవురా. నువ్వు లంగ దొంగవు, నువ్వు మంచి దొంగ కూడా కాదు. దొంగతనం నేను సమర్థించ, కానీ నీ దొంగతనంలో కూడా నిజాయితీ లేదురా. మళ్ళీ ఏమనాలి చెప్పురా నేను? రైట్, కవిత నీ పైన దాడి జరిగితే 100% ఖండిస్తాం. నీ ఆఫీస్ పైన జరిగినటువంటి దాడిని 100% ఖండిస్తున్నాం. మళ్ళీ నీ మెంటాలిటీ మార్చుకో. నీ ప్రాణం పోవాలని, నీ రక్తం కళ్ళ చూడాలని ఎవరు అనుకోరు. ప్రజాస్వామ్యం ఇది, ఇక్కడ దాడులకు తావులేదు. ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్లో ఇది మేము చేసిన మా విజయం అంటారు, బీఆర్ఎస్లో మేము పోరాటం చేసి వచ్చింది, మల్లిగాడేమో నేను పోరాటం. అరే ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి హక్కురా. ఇది భారత రాజ్యాంగ విజయం, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ విజయం. ఇది అట్లా కదా మనం భావించాలి. ఎవరికి నచ్చిన స్టైల్ వాళ్ళు చెప్పుకోవడమే. ఎక్కడ చెప్పండి మిత్రులారా, మీరు చెప్పండి, కామెంట్ చేయండి. ఉందా ఏమన్నా? అరే బీజేపీ నాయకులు అదుపు లేదు. మల్లిగాడు ఏం మాట్లాడినా సమర్థించినప్పుడు మళ్ళీ తీసి పడేసి ఆడు దొంగ అన్నారు. అరే రాజకీయం ఉందా, ఓ జర్నలిజం ఉందా తెలంగాణలో? ఏమున్నా ఇప్పటి నుంచే కాదు, 10 ఏళ్ళ నుంచి లేదు, చచ్చిపోయింది.
ఎప్పుడొస్తా చెప్పనా ఈ అవకాశవాది నువ్వేం చేసినావురా మళ్ళీ? నీకు మంత్రి పదవి ఇవ్వనంత మాత్రాన నువ్వు అంత దొంగలైనటువంటి మన హరీష్ రావు కేటీఆర్ దగ్గరికి పోయి మధ్యలో ఫోటో కూర్చొని ఒకటి సోఫాలో కూర్చొని ఒక ఫోటో దిగి ఏదో బీసీల సమస్యల గురించి మాట్లాడాలని నేను పోయినా అసెంబ్లీలో అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చి ఫోటో దిగి రేవంత్ రెడ్డి ఆ వీడియో నువ్వే బయటపెట్టి ఇంకా నువ్వు నాకు మంత్రి పదవి వీళ్ళతో కలిసి నేను కూల్చేస్తాను బ్లాక్మెయిల్ చేసినావు. చెప్పురా. రెడ్లు రెడ్లు అని తిట్టినావు. పేద రెడ్లు లేరారా? మనం తిట్టాల్సింది ఎవరిని? బలిసిన రెడ్డిని తిట్టాలి. పేదల భూములు గుంజుకునే రెడ్డిని తిట్టాలి. పేదల భూములు గుంజుకునే వెలమల్ని తిట్టాలి. పేదల భూములు గుంజుకునే మాలైనా తిట్టాలి, మాదిగోలైనా తిట్టాలి. తప్పేం లేదు. ప్రతి కులంలో మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు. నువ్వు బలిసినావు కదా అసలు. ఈ మల్లిగాడు నువ్వు బీసీ కాదురా మళ్ళీ. తెలంగాణలో సామెత ఉంటుంది తెలుసా నీకు? నిన్న నాకు పాశం యాదగిరి కూర్చోబెట్టుకొని పక్కన కూర్చోబెట్టుకొని చెప్పిండు, కుర్మ బలిస్తే యాదవ్ అవుతాడు, ఓకేనా? యాదవ్ బలిస్తే కాపు అవుతాడు, కాపు బలిస్తే రెడ్డి అవుతాడంట. నువ్వు బలిసిన కాపు, నువ్వు రెడ్డి. నువ్వు చింతపండు నవీన్ రెడ్డివి. పటేల్ తీసేసే నువ్వు ఇక. చింతపండు నవీన్ రెడ్డివి నువ్వు బీసీ కాదు. బీసీలు ఇప్పుడు చెప్పిన నీ సిద్ధేశ్వర్ అన్న పటేల్, ఆయన పటేల్, ఒరిజినల్ పటేల్, ఆయన గౌరవిస్తాం. సిద్ధేశ్వర్ అన్న నిస్వార్థపరులు ఉన్నారా? మా రోజు వీరన్న అన్ని కులాలను కలుపుకొని పోయి పోరాటం చేసిన ఇట్లా ఎవరిని బ్లాక్మెయిల్ చేయలే. బెల్లి లలితక్క, సర్వాయి పాపన్న, ఆకలి ఐలమ్మ, దొడ్డి కుమరయ్య, ఇంతమంది ఉన్నారా? వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఎవరి ప్రణాభావాలకు లొంగలే. నీలాగా మంత్రి పదవి కోసం ఇంకో దానికోసం బ్లాక్మెయిల్ చేయలే. ఇంత లంగవరా నువ్వు? నీ మీద జరిగిన దాడిని నేను ఖండిస్తున్నారా? మళ్ళీ నీకు దవాఖాన పైసలు లేకపోతే చెప్పి నేను పంపిస్తా. చిన్న గాయం చచ్చిపోతారా? నీ గన్మెన్లు పెట్టి తుపాకి వర్దార్ చచ్చిపోతారా? ఏం చేయాలనుకుంటుర్రా ఈ తెలంగాణని? వీని బహిష్కరించాలి, తెలంగాణ నుంచి వీని బహిష్కరించాలి. ఆమె సెలబ్రేషన్ చేసుకుంటే నీకేం? నువ్వు సెలబ్రేషన్ చేసుకోలేదా వేరే వాళ్ళ విజయాలని? నీకేం నొప్పిరా? చెప్పండి ప్రియులా, మీరు చెప్పండి. దొంగలు, మొత్తం దొంగలు. అప్పుడున్నప్పుడు వెలమల రాజ్యం, ఇప్పుడేమో రెడ్ల రాజ్యం, ఈడేమో పటేల్ పవన్ కళ్యాణ్ కులం తీసుకొచ్చి పెట్టారు. పవన్ కళ్యాణ్ కులస్తులు గోదావరి జిల్లాలో మల్లాం అనే గ్రామంలో మొత్తం పటేళ్ళు పొట్టు కూడా చంపారు మా మాలోళ్ళని. మాదిగోళ్ళపైన దాడులు గ్రామంలో, మాలోళ్ళపైన దాడులు గ్రామంలో, కింద ఉన్నటువంటి బీసీ కులాలపైన దాడులు చేసిన మొత్తం ఎవరో చెప్పాలరా మళ్ళీ? ఏం గొప్ప గొప్ప నాయకులు ఉన్నారా? మన హనుమంతాన్ని ఉన్నాడు, వియచ్చు, మునూరు కాపే. ఎప్పుడు కూడా ఇటువంటి చేయలేఆయన. పొద్దున్న లేస్తే పూలే గురించి, అంబేద్కర్ గురించి, కాంశీరామ్ గురించి ఎంత గొప్పగా మాట్లాడతారా? ఒక్కటే పార్టీ, ఒకటే. ఆయన బలహీనంగా ఉన్న పార్టీ, బలంగా ఉన్నా ఒకటే దాంట్లో ఉంటాడు, ఒకటే లైన్ మీద ఉంటాడు. నువ్వు మారవాది కండవ ఏమైనా ఉందా చెప్పరా? నీ నోటి నుంచి రానటువంటి లంగ మాట ఏదైనా ఉందా చెప్పరా? మళ్ళీగా 10 ఏళ్ళ గురించి నీ బండారాన్ని మొత్తం బయట పెట్టినా. ఎవరిని ఓర్చుకున్నావు చెప్పరా? నువ్వు సీతక్కకు పేరు వస్తే ఓర్చుకోకపోతేవి. ఆఖరికి మన ఈటల రాజేంద్రన్న బీసీ నాయకుడు అని ప్రచారం అవుతుంటే ఆయనని అనగదొక్కాలని చూస్తేవి. ఎవరిని జీర్ణించుకున్నావు చెప్పరా? నువ్వు ఏ బీసీ నాయకుడిని కూడా వీరు జీర్ణించుకోడు. బీసీ నాయకత్వాన్ని, బీసీ లీడర్షిప్ని వీరు జీర్ణించుకోడు. వీడు ఒక్కడు మాత్రమే నాయకుడిలా ఫీల్ అవుతాడు. వీడు దొంగ, వీడు నెంబర్ 1 చోరు. నేను చెప్తున్నాను, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను. వీడు దొంగ, వీడు నేరస్తుడు. బీసీలాగా కదా, బీసీలు మహిళలు డౌన్ బీసీ డౌన్ మళ్ళీ అనుకుంటూ వచ్చిరంట. వాళ్ళు వచ్చిన వాళ్ళే బీసీలు వస్తారా? అట్లా నేను చెప్పడానికి సిగ్గుందారా కొంచెమైనా? బీసీల పైన దాడి, నీ పైన జరిగిన దాడికి బీసీల పైన దాడికి సంబంధం ఎదురా? బీసీల పైన దాడి జరిగితే చెప్పు. మొత్తం బీసీ సమాజం వచ్చి బీసీల పైన ఎవరు దాడి చేశారో? నువ్వే దాడి చేసేది బీసీల పైన. అసలు ఎంతమంది ఉన్నారు? మా సాకలానలు ఎంతమంది ఉన్నారు నీ దాంట్లో? మా యాదవనులు ఎంతమంది ఉన్నారు నీ దాంట్లో? మా యాదవనులు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో మాట్లాడుతున్నావా? మా సాకలానలు ఎంతమంది ఉన్నారో మాట్లాడుతున్నావా? లేకపోతే మా పద్మశాలనలు ఎంతమంది ఉన్నారో మాట్లాడుతున్నావా? మా ముద్రాజనాలు ఎంతమంది ఉన్నారో మాట్లాడుతున్నావా? బీసీ కులాలు ఎన్ని కులాలు ఉన్నాయి? వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నావా? మాట్లాడు. కేవలం ధర్మపురి అరవింద్ విట్ట మన కులాన్ని ఈయన బండి సంజయ్, ఈయన వీళ్ళు మొత్తం కులపిచ్చి అప్పుడు చెప్పిన వీళ్ళు ప్లాన్ మొత్తం బట్ట బయట చేసేసరికి ప్లాన్ 2 మార్చుకున్నారు. ప్లాన్ ఏ మిస్ అయింది,
బీజేపీ నుంచి అధికారంలో వద్దామన్నారు, మిస్ అయింది. ప్లాన్ 2కి వచ్చిర్రు వీళ్ళు. రే ఒక్క దగ్గర ఉండి నిలకడగా ఉండాలిరా మనిషి, లేకపోతే పో, తప్పేం లేదు. పార్టీలనే ఉంటే బ్లాక్మెయిల్ చేస్తావు. రేవంత్ రెడ్డి అంత ఏదేం కాదు రే, కేసీఆర్ అంత ఇరేట కాదు. రేవంత్ రెడ్డి మంచి వేస్తాడు, ఏడ పెట్టాలని ఆడ పెడతాడు, నీ బ్లాక్మెయిల్కి లొంగడు. అంటే గుర్తుపెట్టుకో. వాళ్ళు లంగలేనా మరి, ఎందుకు పోయినారు వాళ్ళ దగ్గరికి? అరే చికాకు వీని గురించి ఆలోచించి మాట్లాడితే వీడు కరోనా అప్పుడు కూడా అన్నదానాల పేరుతోని ఫారెన్ నుంచి ఫండ్ వసూలు చేసుకొని అడుక్కుంది నాడు అలాగే వెళ్ళాడు. ఆ సుదర్శన్ అన్న ఎట్లుంటున్నవే గౌడన్న, నువ్వు సుదర్శన్ అన్న వాడు నేను రోజు డామినేట్ చేస్తూనే ఉంటాడు. నేను కడుపులో ఉన్న బాధ లోకాన్ని అందరికీ తెలుసు. ఎట్లుంటావు నా దగ్గర, నువ్వు నాకు అర్థం కాదు సుదర్శన్ భాయ్. నువ్వు అద్భుతంగా కవిత్వాలు చెప్తావు కదా, మంచి మేధావి కదా, నువ్వు చదువుకున్నావు కదా. ఇటు చీటరీడు ఆయన నుంచి వచ్చినాయి చెప్పరా నీకు? ఇన్ని కార్లు ఎక్కడిరా, ఇంత బిల్డింగ్ ఎక్కడిరా, 350 కోట్లు రూపాయలు ఏడాడిరా నీకు? మా బీసీ అన్నలు ఎంతమంది పేదలు ఉన్నారో రా చూపిస్తాను నేను. ఎంతమందికి 10,000 వచ్చిన వాళ్ళకి 50,000 1,00,000 రూపాయలు ఇచ్చినావరా అన్ని వేల కోట్లకి వెళ్ళి? ఇంకోటి చెప్తాడు, మళ్ళీ చేసుకునేది దళిత బిడ్డనే కదా. ఆయన పర్సనల్ విషయాల్లోకి వెళ్ళదలుచుకున్నా, ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో చెప్పన్నా. దళిత బిడ్డనే చేసుకున్నాడు, మాదిగ అమ్మాయినే చేసుకున్నాడు. వాడుకొని వదిలేద్దాం అనుకుంటే మాదిగన్నలు ఎస్సీ విద్యార్థులంతా ఏం ఖబర్దార్ కొడుక వాడుకొని వదిలేస్తావని ఈ పంత మండి చంపి అప్పుడు లొంగి పెళ్లి చేసుకున్నాడు. కింది కుల మీద ప్రేమ ఉండి కాదు. అర్థమైందా? వాళ్ళు చాలా మంది ఆరోపించారు అసలు ఆయన ఆఫీస్ ఎక్కడుంటుందో నా భార్యకు సగం తెలియదు అని అన్నారు. అయినా అసలు ఆ తల్లికి చేతులెత్తి దండం పెట్టాలి. అన్ని సంవత్సరాలు భరించింది వీన్ని. వాళ్ళ ఇంట్లోనే కుల వివక్షత అనుభవించింది అక్క. చెప్పరు అన్నీ, ఎందుకు వాళ్ళ పర్సనల్. సరే ఏదేమైనా కానీ మరి చెప్పు, మరి పెట్టు. తీన్మార్ మల్లన్న మాదిగా అని పెట్టి అయిపోయా ఏమన్నా? లేదు మాదిగా అంటాం మేము కూడా. చెప్పు, ఆపద వచ్చినప్పుడు దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కానీ వాడతాడు. మీరు చూడండి, వాడి చరిత్ర మొత్తం తీయండి. వాడు మీరు 10 ఏళ్ళ చరిత్ర మొత్తం తీసుకోండి. ఆ నెలలో పోటీ చెప్పని నుంచి అక్కడ పోటీ చేసినప్పటి నుంచి మొదలు పెడితే అంగిలాగు సిద్ధాంతం నుంచి మొదలు పెడితే 7200 అంగిలాగు సిద్ధాంతము, అండర్వేరు, బనీను, ఫోన్పే, గూగుల్ పే, 7200 చెరుకు సుధాకర్ అన్న, కోదండ రామ్ సారు, ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, బీజేపీ, కాంగ్రెస్, కుదురోడు కొత్త పార్టీ పెడతా, రైట్ టు రీకాల్ సిస్టమ్, ఎన్ని లంగమాటలు. ఒక్క స్టాండ్ మీద ఉన్నాడు. ఇప్పుడు ఎవరో ఆయన ఎవరో తోడయ్యారంట, వాళ్ళు వీళ్ళు అంట. రైట్, కవితక్క దాడి చేయించిందా? 100% కవిత చేయించిందని ఎవరైనా ఖండించాల్సిందే. మరి కవితక్క అట్లా అంటావురా? చచ్చిపోతారా? తెలంగాణ పరువు పోదు ఈరోజు. ఈ తిట్టుకునే కొట్టుకునే కల్చర్ లేదు ఈ తెలంగాణలో, చంపుకునే కల్చర్ లేదు. మీ అధికారం కోసం, మీ పదవి కోసం. ఇప్పుడు పలుమార్లు చెప్తాడు ఏదైతే ఉందో చర్చ మన చుట్టూ తిరగని అని. ఇప్పుడు మొత్తం కెమెరాలు అన్నీ పోయాను మూతి ముంగడ పెట్టినాయి. పెడితే అడుగు చర్చ. మళ్ళీ వాళ్ళు యూట్యూబ్ ఎవరు చూడట్లేరు. వాళ్ళు యూట్యూబ్ పతర తగ్గిపోయింది. లైవ్లో కనీసం 1500 మంది కూడా చూడట్లేరు, 500 మంది కూడా చూడట్లేరు. అంతకుముందు చూసిర్రు. తర్వాత మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ కొత్త డ్రామాని క్రియేట్ చేయాలి. చూడు ఇట్లా దెబ్బ తగలనే మొత్తం రక్తం వెళ్తుంది, మొత్తం 2 బకెట్ల నీళ్ళు రక్తం కారినట్టు డ్రామా. పాపం దెబ్బ తగిలింది మన బీసీ అన్నలకు. వాళ్ళు కాల్చింది తీన్మార్ మల్లన్న గవర్నమెంట్స్. ఎస్, వాళ్ళు పోయిన మాట వాస్తవం అంట. జాగృతి కార్యకర్తలే వాళ్ళు, కవితక్క గారి అనుచరులే. అడుగుతానే పోయారంట దాడి చేయడానికి. నాకు స్పష్టంగా కనపడుతుంది. తీన్మార్ మల్లన్న కనిపెట్టి అద్దంలో పెట్టి కలుస్తూనే ఉన్నారు. బైక్ షూట్ చేశారు 5 రౌండ్లు. జనంటే చచ్చిపోయేటోళ్ళు. ఎక్కడికి దారి తీసేది ఇది? కాబట్టి కరెక్ట్ కాదు ఇది. జర్నలిస్టులరా మీరు కూడా చూడండి. ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఒకడు జర్నలిస్ట్ అమ్ముడు పోయాడు. ఎవడో ఒకడు అడు యూట్యూబ్ పెట్టుకొని ఆడ ఒకడు ధర్మం కోసం దేశం కోసం అని ఒకడు, తెలంగాణ కోసమే కొట్లాడతాను ఒకడు, జాతీయవాదం కోసం కొట్లాడతాను ఒకడు, బహుజనవాదం కోసం కొట్లాడతాను ఒకడు, బ్లాక్ మెయిలింగ్ కోసం చేస్తాను ఒకడు. ఎక్కడుంది జర్నలిజం? జర్నలిజం ఉందా రాష్ట్రంలో? చూసినాం కదా మనం. ఒక ఆయన ఒక కులానికి ఒక మీడియా ఛానల్, ఇంకో కులానికి ఇంకో మీడియా ఛానల్, ఒక మతానికి ఒక మీడియా ఛానల్. చెప్పండి. చాలా బాధ వేసి చెప్తా ఉన్నాను ఇవన్నీ మీకు. ఇవన్నీ పచ్చి నిజాలు. దొంగల్ని దొంగలన్నా, మంచోళ్ళన్నా. కేసీఆర్ గారు
ప్రజలకు అందుబాటులో లేడు కాబట్టి ఆయన నోటిచ్చారు. 100% ప్రజల తీర్పును గౌరవించాల్సింది మనందరం. ఎస్, ప్రజల తరపున ఎవరు కొట్లాడతా లేస్తారు, రైట్. కవితక్క లిక్కర్ స్కామ్ చేసిందని ఆధారాలు బయటపడి దొరికింది, అవి వెళ్ళింది, అది ఫేక్ కేసా లేకపోతే ఒరిజినల్ అనేది తర్వాత బయటకు వస్తుంది, రిపోర్ట్స్ బయటకు వస్తాయి. రాని తప్పేందని నీకు అట్లా ఎవరు చేస్తే తీసుకురా. అప్పుడు కూడా అంతే, ఈ మనుషులు ఇంతలా ఉన్నాడు అంతలా ఉన్నాడు, మేము అనమా? బాడీ షేమింగ్, ఆడవాళ్ళ గురించి ఇదారా సంస్కారం? ఇది నేను చెప్తా, తెలంగాణ యాస భాష అద్భుతంగా మాట్లాడతాను నేను. నేను చెప్తా, నీకు తెలియకపోతే రా, నేను పల్లెటూరులో పుట్టినోడిని, చెప్తారా? మార్చుకోరా, మళ్ళీ నీ పద్ధతి మార్చుకో. పంజి, నువ్వు బీసీ నాయకుడిగా ఇంకోసారి చెప్పుకోకు, నువ్వు రెడ్డివి. చింతపండు నవీన్ కుమార్ రెడ్డి నువ్వు ఈ రోజు నుంచి, ఓకేనా? నువ్వు రెడ్డివి. బీసీ అన్నలారా, వీడు బీసీ కాదు, ఓకే? విన్నామడి. కవితక్క బీసీ కాదు, కానీ బీసీల గురించి ఎవరైనా మాట్లాడచ్చు, ఎవరైనా కొట్లాడచ్చు. అది విజయం అయితే ఏ కులం వల్లైనా సెలబ్రేషన్ చేసుకోవచ్చు. ఇది ప్రజాస్వామ్యం. ఎక్కడ నువ్వు ఎవడో ఆస్ట్రేలియాలో అమెరికాలో ఏదో అయితే క్రికెట్ మ్యాచ్ ఆడి ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా గెలిస్తే మన ఇండియాలో సెలబ్రేషన్ చేసుకున్నావు. వాళ్ళ దేశం కదా, నువ్వెందుకు చేసుకున్నావు అన్నట్టు. మా పోరాటం వల్లే వచ్చింది, రాని చేసుకుని ఏమైతే వాళ్ళు అంత మాత్రం అవుతుందా? నీలి రంగులు కప్పుకుంటారు, ఈ రంగులు కప్పుకుంటారు, కరెక్ట్ కాదు ఇది. ఇది కరెక్ట్ కాదు. మీకు డౌట్ ఉంటే చెప్పండి పిల్లలు, నిజమా కాదు ఇది చెప్పండి. నా ఫోన్ నెంబర్ 9000806754. రండి, ఎవరు వస్తారు చర్చ పెడదాం రండి. దొంగలీళ్ళు చచ్చేటోళ్ళం బతికినాం, మేము చచ్చిపెట్టోళ్ళం బతికినాం. పాదయాత్రలో పనిచేసినప్పుడు వాళ్ళ మాదిగా లంజోకులారా, మీ బీసీలారా, వాళ్ళ అన్న తీన్మార్ మలిగాను అన్న, మీకు మంచి మినరల్ వాటర్ కావాలారా మీకు అని పెట్టిరు. లేరులే ఇప్పుడు. ఒక్కొక్కరు చిలకప్రాయను కేసు పంచాయతీలలో ఆయన ఉన్నాడు, ఇంకోళ్ళు ఇంకో పంచాయతీలలో ఇంకోళ్ళు ఉన్నారు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, పూర్తి ఎవిడెన్స్ ఉన్నాయి నా దగ్గర. ఏం మాట్లాడతారండి? ఇద్దరిది తప్పే, దాడి చేసినటువంటి వ్యక్తులది తప్పే, మళ్ళీ గాడి ఇట్లా నోటి దూలెక్కి మాట్లాడడం కూడా తప్పే. ఇది ప్రజాస్వామ్యం. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఇది కాదు. ఎస్, దేశాన్ని దోచుకుంటే అరే బీజేపీని ఒక్కరోజు ఈ భాష బీజేపీ మీదకి వాడరాదురా, వాడడం కూడా కరెక్ట్ కాదు. కానీ నీకోసం నేను పోతా చేయలేకపో పెట్టరు. అలా నరేంద్ర మోడీ 11 ఏళ్ల నుంచి హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి అక్కడ అనరాదురా, ఆయన అనడానికి చేత కాదు.